మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రచారం జోరుగా హుషారుగా సాగుతోంది. ముఖ్యంగా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి యొక్క రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, ఆటో సోదరులు అందరూ కూడా ఏదైతే మరి జగన్మోహన్ గారి వాహనం మీద ఇచ్చి మమ్మల్ని ఆడుకున్న నాయకుడు కాబట్టి ఆయనతో ఉంటాం అనేటువంటి విధంగా వారందరూ కూడా జాయిన్ అవడం శుభపరిణామం. అలాగే ఈ రోజున రాష్ట్రంలో మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులను చెప్పుకు తిరుగుతున్నటువంటి వారిలో ఆల్రెడీ ఒకళ్ళు జారిపోయారు. ఏం చేద్దంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో కూడా లేదంటే ఆ మేనిఫెస్టో అమలు చేసే మేనిఫెస్టో కాదని, అది చిత్తుకాయితీతో సమానమని ఈ రోజు ఆంధ్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుచేతే మునిగిపోయే హామీలు ఇచ్చి ఈ యొక్క హామీలు అమలు పరచలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారనేటువంటి దాన్ని గమనించినటువంటి మోడీ గారు ఇవాళ ఆయన ఫోటో కూడా అందులో పెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇది దగా పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చి మరి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకి బుద్ధి చెప్తారు. జగన్మోహన్ గారు మాట ఇస్తే 100% అమలు చేశాం. 99.6% హామీలు అమలు చేసి జగన్మోహన్ గారు ఓట్లు అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఆయన ఓట్లు అడుగుతున్నాడు. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఎట్లాంటి తప్పుడు హామీలు ఇచ్చేటువంటి వారిని మరి డిపాజిట్ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఈ ఆంధ్ర ప్రజలకు కొంత సిద్ధంగా ఉన్నదానికి వస్తున్న ఈ ప్రజా వెల్లువే ఒక ఉదాహరణ.